హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు మీకు తెలుసా? చెప్పరా, ఎక్కడ తీసుకెళ్తున్నాను మీకు తెలుసా? చెప్పు, పేరు చెప్పు తడబడకుండా. ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ పేరు చెప్పు. ఆ వాటర్ ఫాల్స్ పేరు గూగుల్ చేసిన తర్వాత మీతో మాట్లాడతా. హొగేనకల్ వాటర్ ఫాల్స్ బెంగళూరు నుంచి 150 కిలోమీటర్లు తమిళనాడు స్టేట్ బార్డర్లో కావేరీ రివర్ మనకి బార్డర్కి తమిళనాడుకి కర్ణాటకకి మధ్యలో ఉంటుంది. ఆ రివర్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి అయితే మనకు 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కనబడుతున్న రివరే కావేరీ రివర్. దారిలో ఎక్కడ దిగొద్దని బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో మేము ఎక్కడ దిగకుండా అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే రివర్లో క్రొకడైల్స్ అయితే ఉన్నాయంట. సో మేము దిగకుండా అయితే డైరెక్ట్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇదే మెయిన్ ఫాల్స్కి అయితే దారి ఇది. మనం వెళ్తున్న దారిలోనే మనకైతే బోట్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు మనల్ని పట్టుకుంటారు, వాళ్ళే తీసుకెళ్తారు. మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మనల్ని బోట్లో కాదు, ఇక్కడ ఉన్న బుట్టల్లో తీసుకెళ్తారు. అదే తట్టలా కాక బుట్టలా కనబడుతుంది కదా, తట్టల్లో తీసుకెళ్తారు. బుట్టకైతే మనకి నలుగురు అయితే వెళ్ళొచ్చు. నలుగురు వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా మనకైతే 1500 ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ అయితే రన్ చేస్తుంది. ఇది ఎందుకంటే తమిళనాడు బార్డర్ యువతల సైడ్ అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఇదంతా మనకి వెళ్ళే వే కూడా ఇక్కడ ఉంటే మనం బుక్ చేసుకున్న తర్వాత ఆ బుట్టలో ఏదో ఒకటి వాడు సెలెక్ట్ చేస్తాడు. డ్రైవరే తీసుకుని సెలెక్ట్ చేసుకుని ఆ బుట్ట అయితే పెడతాడు. ఎదురు కనబడుతుంది కదా గ్రీన్ బోట్లు, అవి అయితే మాత్రం లోకల్ లైట్స్ వాడడానికి దానికి ఛార్జెస్ ఏమి ఉండవు. వాళ్ళు తిరగడానికి ఇక్కడ నుంచి మనల్ని ఎక్కమంటారు. ఇద్దరం మేము వెళ్ళడం వల్ల ఆపోజిట్ సైడ్ అయితే కూర్చోమంటారు. ఎందుకంటే బ్యాలెన్సింగ్ కోసం ఒకళ్ళు అవతల పక్క ఎక్కితే ఒకళ్ళు యువతల పక్క ఎక్కండి అని చెప్పాడు. సో అలా కూర్చొని వెళ్తుంటే ఇంకా తీసుకుని వెళ్తున్నాడు. అండ్ ఫస్ట్ ఫీల్ అయితే బాగుంది. బుట్టలో నీటిలో తేలుకుంటూ వెళ్తున్నాం. చాలా బాగుంది. మేము వీడియోస్ తీసుకున్నాం. ఆల్రెడీ నా రీల్స్ ఏమైనా చూసుంటే చూడండి, లేదంటే రీల్స్ కూడా వెళ్ళి చూడండి. నా ఫుడ్డీ ఫైండ్స్ అకౌంట్లో అయితే రీల్ అయితే పోస్ట్ చేశాను. అసలు కథ ఇక్కడ మొదలైంది. ఏంటంటే బోట్ ఎక్కగా మాకు చెప్తున్నాం, మీరు వెళ్తుంది అసలు వ్యూ పాయింట్ కాదు, అసలైంది అవతల పక్క ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే బొలెరో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాలి. సో దానికైతే ఎక్స్ట్రా డబ్బులు నాకు ఇస్తే నేను తీసుకెళ్తా అంటున్నాడు. ఎక్స్ట్రా డబ్బులు ఎంత అడుగుతాడు ఏంటో అనుకున్నాం. ఆ విషయాలను మీకు చెప్తూ ఉంటాను, వీడియో అయితే చూడండి. అండ్ ఆ వ్యూ పాయింట్కి తీసుకెళ్ళమని అయితే అడిగాము. అండ్ ఇక్కడ వచ్చి ప్రత్యేకతలు ఏంటంటే అడిగితే వాటర్ ఫాల్స్ చూడడానికి బోటింగ్ ఒకటి ఉంటుంది. అండ్ బయట అయితే ఆయిల్ మసాజ్ చేస్తామని చాలామంది ఉంటారు. నాకైతే అస్సలు నచ్చలేదు, వరస్ట్గా ఉంది అక్కడంతా లొకేషన్, నాకు నచ్చలేదు. అండ్ ఫిషెస్ కూడా అక్కడ చాలా ఫేమస్ అంటే ఫిషెస్ పెట్టేసి ఫ్రెష్ ఫిష్లు అయితే అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫిషెస్ ఫ్రై చేసి అమ్ముతున్నారు. చాలా బాగుంది. అండ్ లొకేషన్ అయితే దగ్గర తీసుకెళ్తున్నప్పుడు దారిలో ఫోన్ చేశాడు. ఎందుకంటే బొలెరో అక్కడ ఉంది కదా, దానికి కాల్ చేసి ఉన్నారా లేదా అనేసి తీసుకెళ్ళారు. ఇక్కడ ప్రతి ఒక్కరిది వ్యాపారం ఇంతేనండి. అక్కడ గవర్నమెంట్ ఇస్తుంది డబ్బులు. వీళ్ళకి అయితే నేను టికెట్లో చూస్తే 1200 వీళ్ళకనే ఉంది. కానీ ఎక్స్ట్రా డబ్బులు అయితే అడిగి అక్కడ తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరిని తీసుకెళ్తారు. యూట్యూబ్లో రెఫరెన్స్ వీడియోలు కూడా చూశాను. అన్ని వీడియోస్లో కూడా ఇలాగే చెప్పారు. మనల్ని అయితే అక్కడ తీసుకెళ్తున్నాడు. అండ్ ఇదే వచ్చేసి లొకేషన్. లైక్ ఏంటంటే ఇక్కడ దిగి మనం నెక్స్ట్ వేరే చోటకైతే వెళ్ళాలి. ఇక్కడ మనల్ని దిగమంటున్నాడు. ఇప్పుడు చూసారా, వాళ్ళ కష్టం కూడా ఉంది. చూడండి, అంత పెద్ద బోట్ ఒక్క హ్యాండ్తో పైకి పట్టుకుని వెళ్తున్నాడు. ఒక ఘట్టం గడిచింది, రెండో ఘట్టానికి బయలుదేరి. అడ్వెంచర్లు ఆరోగ్యానికి చాలా దొరుకుతారు. ఈ క్లిప్ పెట్టకపోతే మాత్రం నీకు ఉందా ఆగ్రా. వేరే ఆటోలో ఎక్కించి అక్కడి నుంచి వేరే లొకేషన్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి బోట్ రైడ్ తీసుకెళ్తారు. దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్, గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు. చల్లగా ఉంటుందని షర్ట్ వేసి దాని మీద జాకెట్ వేసుకొని వచ్చేసాను. కానీ చాలా వేడిగా ఉంది ఇక్కడ. అది కూడా చూడండి, మన బుట్ట అయితే నడుచుకొని వెళ్ళిపోతుంది. ఎదురుగా ఇల్లులు కూడా ఉన్నాయి చూసారా. ఈ ఇల్లుల్లో జనాలు ఉంటారు. అండ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బుట్టల్లో బయటకు వెళ్ళి అక్కడ ఏవో చేసుకొని మళ్ళీ లోపలికి వచ్చింది. ఇది కూడా మన బుట్టను తీసి బొలెరో ఎక్కించేశారు. మనల్ని కూడా బుట్ట కింద కూర్చోమన్నారు. సో ఇంకా కూర్చొని పోయి వెళ్ళిపోతున్నాం. దొడ్డు అని వెళ్ళిపోతుంది. అండ్ ఇదైతే అడవిలోకి అయితే వెళ్తున్నాం. ఈ అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అస్సలు పాయింట్ ఇక్కడ ఉందండి. ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి కర్ణాటకకి, కానీ దానికి టూరిజం ప్లేస్ అయితే లేదు. సో ఇక్కడ కర్ణాటక ఫారెస్ట్ ఆఫీసర్కి కూడా కమిషన్ ఇవ్వాలంట. ఇతను మనకు చెప్తున్నారు ఏదో, కానీ వచ్చిరని తెలుగులో చెప్తున్నారు. మనకి ఎంతకైతే క్లారిటీగా అయితే అర్థం కాలేదు. అలాగే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి లోతు అయితే చాలా తక్కువ. అక్కడ మనం వచ్చేసి ఆల్మోస్ట్ 60-70 ఫీట్ అయితే ఉంటుందంట. ఇది మాత్రం మనకి ఒక మనిషి అయితే దిగినా తేలొచ్చు అంటే 7-8 ఫీట్ అయితే ఉంటుందంట. అంతకు మించి అయితే ఉండదు. ఇంకా వ్యూ పాయింట్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఎండతో రావడం వల్ల మాకైతే చాలా వేడిగా అనిపించింది. ఇక్కడ రకం చాలా చల్లగా అనిపించింది. ఎందుకంటే వాటర్ చూసే ఎంత కొడుతుందో. ఇక్కడ బ్రిడ్జ్ ఏదో ఉంది, ఏంటో తెలియదు. వాటర్ మాత్రం భలే కొడుతుంది మనకి బాడీకి అయితే. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రాళ్ళ మీద ఉండాలి. అక్కడ ఎవరు లేరు. మేము వెళ్ళే టైంకి అయితే ఎవరు లేరు. ఎందుకంటే మేము చాలా మార్నింగ్ బయలుదేరిపోయాం. మేము రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు అయితే అలా ఒక్కొక్కరు వచ్చేస్తూనే ఉన్నారు. ఈ లోపే మేము ఫోటోలు వీడియోలు అన్నీ తీసేసుకున్నాం. సో మా వీడియోలో అయితే ఎవరు కనబడరు. అండ్ అక్కడ వచ్చేసి మనకు ఒక పక్క కర్ణాటక, ఇంకో పక్క తమిళనాడు అంట. భలే అనిపించింది. మనం బార్డర్ కరెక్ట్గా ఉన్నాం. ఒక పక్క తమిళనాడు, ఇంకో పక్క కర్ణాటక ఆ రివర్కి.
అని చూసారా మేమైతే ఎంత కష్టపడి వెళ్తున్నా ట్రైపోడ్లో వీడియోలో బాబా. నేను అలా దిగి వెళ్ళిపోమని కానీ వెళ్ళిపోయాను. వీడు మాత్రం షూ తీసుకొని షూ తడకూడదంటే నేనే తడిసిపోయి పాడైపోయింది. వీడు తడకుండా దాన్ని సపరేట్గా పట్టుకొని ఎగితే వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇదిగో మమ్మల్ని రిటర్న్ ఎక్కిపోమంటున్నాడు, వెళ్ళిపోతున్నాం. ఇది మళ్ళీ అది ఘట్టం దాటేసి ఫస్ట్ ఘట్టంకి వచ్చేసాం. ఇలాంటివి ఏవైనా తింటే మాత్రం కవర్స్ అయితే నీటిలో పడేయకండి. దారిలో చేపలు అమ్ముతుంటే మా ఫ్రెండ్ గారు తింటానంటే తీసుకున్నాం. తిన్నాడు. 100 రూపీస్కి 4 పీసెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా చాలా జరిగాయంట. నేనైతే ఏ సినిమాలో చూసినట్టయితే నాకు గుర్తులేదు. మీరు ఏమైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. అండ్ మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మన బండి పెట్టే దగ్గరికి అయితే వెళ్ళాలి. బండి దగ్గర రాగానే షాక్ అయిపోయా. ఏంటంటే అక్కడ బ్యాగ్ అయితే ఓపెన్ చేసి ఉంది. ఏంటని చూస్తే లోపల బ్యాగ్ బయట తీసి ఉంది. అది నార్మల్ ఎంటీ బ్యాగ్ కాబట్టి సరిపోయింది. ఏమైనా వస్తువులు ఉంటే ఎవడైనా తీద్దామని ట్రై చేశాడు ఏంటో. అలా చూస్తే అక్కడ ఉన్న బండ్లన్నిటికీ అలాగే ఓపెన్ అయ్యి ఉంది. ఏంటో అర్థం కాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మాత్రం. బోట్ వాడికి ఎక్స్ట్రా మనీ ఇచ్చాను కదా, ఎంతో తెలుసా? అగైన్ 1500 ఇచ్చాం. 1500 ఇస్తే కానీ వాడు తీసుకెళ్ళను అన్నాడు. వాడికి 1500 ఇస్తే తీసుకెళ్ళాడు. అండ్ మీరు కొన్ని తెలుసుకోవాలి, ఇక్కడ ఎక్కడెక్కడ పార్కింగ్ ఉంటుంది ఏంటంటే. దారిలో అయితే మనకు 2 చెక్ పోస్టులు ఉంటాయి. బండి మీద అయితే 20, కార్కి అయితే 50 ఛార్జ్ చేస్తారు. మేము రిటర్న్ వెళ్ళిపోయాం. రిటర్న్ వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు మనల్ని ఎక్కడ ఆపలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. జర్నీలో బాగా నచ్చింది ఏమైనా ఉందంటే మాత్రం ట్రావెలింగ్ మాత్రం పీక్స్. ఈ ట్రిప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. లెట్ మీ క్లారిఫై యూ ఎవ్రీథింగ్. And thank you for watching. See you guys in my next video. Bye bye now.